అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సోమవారం ఆశీస్సులతో అంతా మంచి జరుగుతుంది. అదే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి, టీడీడీ చైర్మన్ గారు, పాలకమండలి సభ్యులు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. సోమవారం ఆశీస్సులు మొత్తం మన భారతీయులపైన ఉండాలని, అన్ని రాష్ట్రంలో రాష్ట్ర రాజధానిలో ఖచ్చితంగా సోమవారం ఆలయాలు నిర్మించాలని ఒక సంకల్పించుకున్నారు. ఇది సోమవారం ఆశీస్సులతో ఈ దేశ ప్రజానీకానికి శుభం జరుగుతుంది. ఇప్పుడు లేని కొత్త నిర్ణయాలు తీసుకొని ఈరోజు సోమవారం ఆశీస్సులు మన ప్రజలకే కాదు, దేశంలో ఉన్న ప్రజానీకులు అందరికి కూడా, యావత్ ప్రపంచానికి ఉన్న భక్తులకు కూడా అందించాలనే ఒక సంకల్పంతో టీడీడీ తీసుకున్న నిర్ణయం, పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని సోమవారం ఆశీస్సులతో భక్తులందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఆ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో, అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా మంచి కార్యక్రమాలు జరగాలని సంకల్పించుకున్నారు. దీనికి తోడ్పడిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రేపు జరగబోతున్న పార్లమెంట్లో ఏదైతే టీడీడీ చైర్మన్ గారు, పాలక మండలి, విమానయాన శాఖ వాళ్ళకి ఒక ఉత్తరం రాశారు. ఏవైతే ఫ్లైట్స్ ఉన్నాయో నో ఫ్లయింగ్ ఏరియా, ఈ ఏరియా అంతా కూడా చేయమని వారు అడిగారు. ఖచ్చితంగా మేము కూడా పార్లమెంట్లో మాట్లాడి కన్సల్ట్ మినిస్టర్ గారు రామ్మోహన్ రెడ్డి గారు మన తెలుగువాడే కనుక వారి దృష్టిలో కూడా తీసుకెళ్ళి ఈ టీడీడీ చైర్మన్ గారు, పాలక మండలి వారు ఇచ్చిన ఉత్తరాన్ని తక్షణమే చర్యలు తీసుకోమని వారిని కోరడం జరుగుతుంది. అదే సమయంలో అన్నప్రసాదం కూడా బ్రహ్మాండంగా ఉంది. ఎన్డీఏ కూటమి ఏర్పాటైన తర్వాత మంచి ప్రక్షాళన చేసి భక్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను కూడా అన్నప్రసాదానికి గతం వచ్చినప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు కూడా మార్పులు జరిగాయి, చాలా మంచిగా ఉంది. అలాగే లడ్డు విషయంలో కూడా దేశంలో భక్తులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మేము దర్శనానికి వచ్చిన తర్వాత లడ్డు తీసుకెళ్లి భక్తులకు ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అదే సమయంలో లడ్డు నాణ్యత కూడా పెరిగింది. దాని మీద కూడా అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అది సోమవారం ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజానీకం పైన, దేశ ప్రజల పైన, ప్రపంచంలో ఉన్న వారందరి పైన ఉండాలని సోమవారిని కోరుకున్నాం. మరొకసారి సోమవారికి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆధ్యాత్మిక తీసుకున్న కార్యక్రమాలు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, అలాగే పాలక మండలి అయిన తర్వాత ఏదైతే తీసుకున్నారో వారందరూ వారిపైన, మా పైన సోమవారం ఆశీస్సులు ఉండాలని సోమవారం కోరుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.